మన టాలీవుడ్లో వివిధ విభాగాల్లో మొట్టమొదటి మూవీస్గా గుర్తింపు పొందిన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటి తెలుగు టాకీ మూవీ 1931లో విడుదలైన భక్త ప్రహ్లాద. ఈ సినిమాని అప్పట్లో జనాలంతా సంభ్రమాశ్చర్యాలతో చూశారు. ఫస్ట్ కలర్ మూవీ సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో 1965లో రిలీజ్ అయిన తేనె మనసులు. జస్ట్ కలర్లో మూవీ ఎలా ఉంటుందో చూద్దామని జనాలు విరగబడి వెళ్లారు ఈ మూవీకి. మొట్టమొదటిసారిగా ₹1 కోటి కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రం ఎన్టీఆర్ గారు అద్భుత నటనతో మెప్పించిన లవకుశ. 1963లో రిలీజ్ అయిన ఈ మూవీని చూడని ప్రేక్షకుడు అప్పట్లో చాలా అరుదు. ఫస్ట్ ఈస్ట్మన్ కలర్ మూవీ 1964లో రిలీజ్ అయిన ఏఎన్ఆర్ గారి అమరశిల్పి జక్కన. ఫస్ట్ 70mm తెలుగు మూవీ 1986లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన కృష్ణ గారి సింహాసనం. ఫస్ట్ డిటిఎస్ మూవీ 1995లో రిలీజ్ అయిన కృష్ణ గారి తెలుగు వీర లేవరా. ఫస్ట్ యానిమేషన్ గ్రాఫిక్స్ చేసిన మూవీ 1990లో రిలీజ్ అయిన వెంకటేష్ బొబ్బిలి రాజా. కన్యాకుమారి కనబడదా దారి అనే పాటలో ఈ యానిమేటెడ్ సీన్స్ మనం చూడొచ్చు. ఫస్ట్ స్టీరియోస్కోపిక్ 3D మూవీ 2015లో రిలీజ్ అయిన రుద్రమదేవి. ఫస్ట్ టైం పూర్తి స్థాయిలో గ్రాఫిక్స్ ఉపయోగించి తీసిన మూవీ 1995లో రిలీజ్ అయిన అమ్మోరు. ఆ టైంలో ఈ సినిమా గ్రాఫిక్స్తో అందర్నీ అలరించింది. ఫస్ట్ ₹1 కోటి బడ్జెట్తో తెరకెక్కిన మూవీ 1986లో రిలీజ్ అయిన కృష్ణ గారి సింహాసనం. ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ బాలకృష్ణ ఆదిత్య 369 1991లో రిలీజ్ అయి అందర్నీ అవాక్కయ్యేలా చేసింది ఈ మూవీ. ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ చేసిన మూవీ ఏఎన్ఆర్ గారి ఇద్దరు మిత్రులు. 1961లో రిలీజ్ అయి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చింది ఈ మూవీ. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఫస్ట్ టైం ప్రదర్శించబడిన సినిమా 1951లో రిలీజ్ అయిన క్లాసిక్ ఎన్టీఆర్ గారి మల్లీశ్వరి. ఫస్ట్ టైం నేషనల్ అవార్డు అందుకున్న మూవీ 1954లో రిలీజ్ అయిన పెద్ద మనుషులు. ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా వేరే భాషల్లోకి డబ్ అవ్వడం 1949లో రిలీజ్ అయిన ఏఎన్ఆర్ గారి కీలుగుర్రం మూవీతో స్టార్ట్ అయింది. తమిళ్లో మాయా కుదీరగా డబ్ అయింది ఈ మూవీ.